ఇవాళ కూడా మీకు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ ని చూపించబోతున్నాను. శ్రీశైలం వెళ్తే ఖచ్చితంగా పిల్లలతో వెళ్ళిన ఫ్యామిలీతో వెళ్ళిన ఈ ప్లేస్ ని విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రుద్రపాటి ఎక్కడుందో కనిపిస్తుందా మీకు? రుద్రపాటిని కనిపెట్టడానికి మాకు కొంచెం సహాయం చేస్తారా? అక్కడుందా లేదా? పోనీ ఇక్కడుందా లేదా? ఇక్కడుంది. ఏంటి నా వెనకుందా? మీ సహాయానికి చాలా కృతజ్ఞతలు. రండి మిత్రులారా, లోపలికి వెళ్దాం. ఆ ప్లేస్ మన రుద్ర పార్క్ ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో. అసలు చిన్న పిల్లలకైతే మంచి ఫన్ ఇక్కడ మాత్రం. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రతి ఒక్కరు మెచ్చుకునే ప్లేస్, అందరికి బాగా నచ్చే ప్లేస్. చుట్టూ పచ్చదనంతో చల్లగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. డిఫరెంట్ ఫ్రూట్ షేప్స్ తో కానీ యానిమల్ షేప్స్ తో కానీ ఉంటే దూరం నుంచి చూడటానికి ఆ బొమ్మలు నిజమేమో అన్నంత ఫీలింగ్ ఉంటుంది. ఆ ప్రొమోగ్రనట్ లో సీడ్స్ కూడా చూసారు, ఎంత బాగా చేశారో. ఈ లోపు మా చెల్లి సీతాఫల్ పని చూసింది. ఆ చెట్టు త్వరలో నుంచి ఒక నెమలి చూసింది, కనిపించిందా మీకు? ఈ బొమ్మలు ఇలా తయారు చేసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు ఎంత మెచ్చుకున్నా తక్కువే. నిజంగా దూరం నుంచి రియల్ ఏమో అన్నంత ఫీలింగ్ వస్తుంది. అసలు ఒక్కసారి దగ్గర నుంచి చూడండి, నిజంగా అంతే ఉంది. అక్కడి నుంచి మన డ్యామ్ వ్యూ భలే కనిపిస్తుంది. అసలు అలా ప్రకృతి అందాలు చూసుకుంటూ అలా కాసేపు ఆడుకుంటూ ఈ చెట్టు బాగుంది, ఆ మొక్క బాగుంది, ఈ పూలు బాగున్నాయి, ఇది తీసుకెళ్దామా అది తీసుకెళ్దామా అంటూ అలా సరదాగా కాలక్షేపం అయిపోయింది. ఈ మొక్కను గుర్తుపెట్టుకోండి, ఇదే రుద్రాక్ష చెట్టు. అక్కడ 70 to 80 ట్రీస్ వరకు ఉన్నాయంట ఈ చెట్లే. సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.